Hello, hi dear Alpha Community members. Hope you are doing well. Today we will continue the session. How do we become a Google video ads expert with the ChatGPT? AI tools తో మనము Google video ads ని సింగిల్ ప్రాంప్ట్ తో మనం ఎలా జనరేట్ చేస్తున్నాము అనేది we will learn in this session. Then why to let's get into this session. Now we are in the module mastering search engine marketing with AI. ఈ సెషన్ లో మనము కంప్లీట్ గా మనం ఎక్కడైనా జాబ్ లొకేషన్ లో వర్క్ చేసేటప్పుడు మార్కెట్ కి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలి, గూగుల్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పెద్ద టాస్క్ అయినా ఏమని ఓకే విత్ ద సింగిల్ ప్రాంప్ట్ అసలు అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నాము అనేది we will learn in this session. సో బిఫోర్ డైవ్ ఇన్ టు ది జనరేటింగ్ ఏ ప్రాంప్ట్ జనరేట్ చేయడానికి బిఫోర్ ఫస్ట్ వీ హ్యావ్ టు బి ఎక్స్ప్లోర్ ద గూగుల్ యాడ్స్. అసలు గూగుల్ యాడ్స్ ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఒక ఓవర్ వ్యూ ఒకసారి చూసిన తర్వాత విత్ ఏ సింగిల్ ప్రాంప్ట్ తో మనము చాట్ జీపీటీ సపోర్ట్ ఆర్ ఎనీ ఏఐ సపోర్ట్ తో ఒక సింగిల్ ప్రాంప్ట్ తో ఎంటైర్ క్యాంపెయిన్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఐ విల్ టేక్ ద ఎల్జీ. ఓకే, అగైన్ గో టు ద ఎల్జీ వాషింగ్ మిషన్. ఓకే, ఎల్జీ వాషింగ్ మిషన్కి వెళ్ళాము. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు రన్ చేశారు. దీన్ని వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సెర్చ్ నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్స్. ఆన్ ది రైట్ సైడ్ ఇక్కడ చూడండి, ఈ స్నిప్పెట్ ని మనము వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ షాపింగ్ యాడ్స్ అని చెప్తాము. ఈ షాపింగ్ యాడ్స్ అలాగే ఇఫ్ ఇట్ ఈస్ ఏ సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వీడియో యాడ్, అడ్వర్టైజ్మెంట్ ఫార్మాట్ ఏదైనా కావచ్చు, చాట్ జీపీటీ సపోర్ట్తో సింగిల్ ప్రాంప్ట్తో మనము అసలు ఎంటైర్ అడ్వర్టైజ్మెంట్ కాపీని మనము ఏ విధంగా క్రియేట్ చేస్తామో విత్ ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. ఓకే, సో ఐ క్లిక్ ఆన్ ద ఎల్జీ ఎలక్ట్రానిక్స్. మనం ఇప్పుడు మన క్లయింట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అనుకుందాము. దే సెట్ టు అస్ ప్లీజ్ డూ క్రియేట్ ఏ వన్ వీడియో క్యాంపెయినింగ్ ఫర్ ద ఎల్జీ బ్రాండ్ అనేసి మన క్లయింట్ చెప్పారు అనుకుందాము. అయితే ఇంతవరకే మనకి ఇన్పుట్స్ ఇస్తారు. లేదు అంటే వీటిలో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనకు చెప్తారు. వీటిలో ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ని ప్లీజ్ డూ ప్రమోట్ దిస్ ప్రోడక్ట్ ఇన్ ఏ వీడియో క్యాంపెయినింగ్లో ఈ ప్రోడక్ట్ని ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తారు. దట్స్ ఇట్. ఇప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీగా నాకు వచ్చే డౌట్స్ ఏంటంటే, ఈ వాషింగ్ మిషన్ని ఏ కీవర్డ్స్తో సెర్చింగ్ చేస్తారు ఇలా అడ్వర్టైజ్మెంట్ ప్రమోట్ చేయాలి అంటే? నేను ఇక్కడ ఎల్జీ అని సెర్చింగ్ చేసి వీడియోని నేను క్లిక్ చేసిన తర్వాత నాకు అడ్వర్టైజ్మెంట్ అని వచ్చింది. పొటెన్షియల్ కస్టమర్స్ని, పొటెన్షియల్ యూజర్స్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాము? కీవర్డ్స్తో ఫైండ్ అవుట్ చేస్తామా, ఆర్ ఎల్స్ వీడియో కేటగిరీతో ఫైండ్ అవుట్ చేస్తామా, ఆర్ ఎల్స్ యూజర్ బిహేవియర్, స్క్రీన్ చూస్తే మీకు అర్థమవుతుంది, యూజర్ బిహేవియర్ని బట్టి ఫైండ్ అవుట్ చేస్తామా, ఆర్ ఎల్స్ ఈ బ్రౌజర్కి మనం కుకీస్ అనేది ఉంటాయి, సో ఈ బ్రౌజర్ కుకీస్ని టార్గెట్ చేసుకొని మనం ఈ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తామా, ఏ సినారియోస్లో మనం క్రియేట్ చేస్తాము, క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు వీడియో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండాలి, ఇక్కడ హెడ్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, కాల్ టు యాక్షన్ ఎలా క్రియేట్ చేయాలి, ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ అనేది మనము ఈ campaigning క్రియేట్ చేసేటప్పుడు when we click on the campaigning, go to selection, okay, create a campaigning and search video network, then this is the option. okay, ఈ ఆప్షన్స్ లో కూడా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, then click on continue. these are the many options. campaign name ఏమి ఇవ్వాలి, మల్టీ ఫార్మాట్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ బిడ్ అండ్ స్ట్రాటజీస్ లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, బెస్ట్ క్యాంపెయిన్ రన్ అవడానికి ఎలా ఉండాలి, నెట్వర్క్స్ అనేది ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సో which locations we have to be targeted, which language we have to selecting, and the related videos. so what is this option, how it is working in this campaigning. the next stage 2, we are in the stage 2. okay, ad group అనేది we can consider it is a stage 2. in this ad group, what is meant by audience name, what is the demographics, how can we target the right age group audience gender wise ga, additional campaignings lo what about the parent non parent, how can we select the household, is it really helpful or not for India. తర్వాత user data and interest and demographic, ఈ interest and demographic లోనే గేమ్ అంతా ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ అండ్ డెమోగ్రాఫిక్స్ లో which are the best options to create a video campaigning on the LG electronics and LG washing machines. ఈ ఆప్షన్స్ అనేది ఇన్ఫినిటీ ఆప్షన్స్ ఉంటాయి. which options are perfectly working టు దిస్ క్యాంపెయినింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ కాంటెంట్ టైప్, సో ఇలా మెనీ ఆప్షన్స్, బిడ్డింగ్ స్ట్రాటజీ, వాట్ ఈస్ ద సజెస్టెడ్ బిడ్డింగ్, ఈ ఆప్షన్స్ అన్ని మనకి ప్రాపర్గా తెలిస్తే దెన్ మనం ఏ కంపెనీలో వర్క్ చేసినా కానీ, ఇఫ్ ద కంపెనీ ఈజ్ ఎ బిగ్ ఆర్ ఏ స్మాల్, ఇట్స్ డజంట్ ఎ మ్యాటర్, వీ కెన్ పర్ఫార్మింగ్ ఇన్ ద బెస్ట్ వే విత్ ది సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ. అయితే ఈ చాట్ జీపీటీ అనేది ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్, చాట్ జీపీటీ కెన్ డూ ఎనీథింగ్ అనేది. బట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, హౌ కెన్ వీ ఎగ్జిక్యూట్, హౌ టు డూ ద రైట్ ప్రాక్టీస్ స్టెప్ బై స్టెప్ అనేది వెరీ లిమిటెడ్గానే తెలుసు. నౌ ఇన్ దిస్ సెషన్, ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చాట్ జీపీటీతో సింగిల్ ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, ఆ ప్రాంప్ట్ ఎలా ఉంటుంది అనేది ఐ విల్ షో యూ. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో నేను మీకు ప్రాంప్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఇస్తాను. యూ కెన్ ఆల్సో ప్రాక్టీస్ ఎట్ యువర్ ఎండ్. ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ అనేది అవుతాము.
See, provide a brief input. So that is the first important. Note down, provide a brief inputs. The first stage it is the first prompt. Okay, ఇప్పుడు మనం జనరేట్ చేసే ప్రాంప్ట్ అనేది కస్టమైజ్ ప్రాంప్ట్. ఇది ఓపెన్ మార్కెట్ లో ఫైండ్ అవుట్ అయ్యేది కాదు, ఇట్ ఈస్ ఏ కస్టమైజబుల్. మనం లెర్నింగ్ స్టేజ్ లో ఎలా నేర్చుకోవాలి అనేది ఈ కస్టమైజ్ అనేది ఈ ఆల్ఫా కమ్యూనిటీ క్రియేట్ చేసాము. మీకు సింప్లిఫై చేయడం కోసము యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫియర్ అనేది లేకుండా కాన్ఫిడెంట్ గా క్రియేట్ చేసి బెస్ట్ ROI క్లయింట్స్ కి మనం ఎలా ఇస్తాము అనే దానికోసము ఈ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసాము. ఓకే, ద సెకండ్ స్టెప్ ఈజ్, నోట్ డౌన్, ద సెకండ్ స్టెప్ ఈజ్, ఈ సెకండ్ స్టెప్ ని మనం ఏమంటాము, స్టేజ్ 1 అనేసి చెప్తాము. ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసి వాట్ వీ నీడ్ టు గెట్ ఫ్రమ్ ద చాట్ జీపీటీ అనేది మనం ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాము, అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ లో వచ్చేసి క్యాంపెయిన్ 1, దట్ ఈస్ ద సెట్టింగ్స్. మనం క్రియేట్ చేసే క్యాంపెయినింగ్ లో ఉండే ఈ సెట్టింగ్స్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేసాము. మల్టీ ఫార్మాట్ అడ్వర్టైజ్మెంట్, బిడ్ స్ట్రాటజీ, బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్, వీటికి సంబంధించిన మనకు డీటెయిల్స్ కావాలి కాబట్టి we customized the stage 1 is the campaigning settings, campaigning subtype, video views, campaigning name, multi-format advertisement, bid strategy, budget and dates, networks, locations, languages related. నాకు ఈ ఆప్షన్స్ కూడా కావాలని మనం చెప్పాము. The second one is the stage 2 ని మనం మెన్షన్ చేయాలి. స్టేజ్ 2 లో యాడ్ గ్రూప్ నేమ్, ఆడియన్స్ టార్గెటింగ్, ఆడియన్స్ ఎక్స్పాన్షన్, కీవర్డ్స్ అండ్ టాపిక్స్ అండ్ ప్లేస్మెంట్స్. మీరు అడగొచ్చు, యాడ్ గ్రూప్స్ లో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎందుకు వీటినే ఇచ్చారు అనేసి. బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ than what we are seeing in the Google ad group. యాడ్ గ్రూప్ లో ఉండే ఆప్షన్స్ కంటే కూడా ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎడిషనల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ అన్నెసరీ ఆప్షన్స్. అందుకని మనం వీటిని ఈ యాడ్ గ్రూప్ లో ఉండే ఆప్షన్స్ ని ఇక్కడ మనం రెడ్యూస్ చేసాము. ద ఫోర్త్ వన్ ఈజ్ స్టేజ్ 3. ఈ స్టేజ్ 3 లో యూట్యూబ్ వీడియో యాడ్, ఫైనల్ URL అండ్ డిస్ప్లే URL, డిస్ప్లే URL 2 అండ్ కాల్ టు యాక్షన్, లాంగ్ హెడ్లైన్, లిమిట్ టు 90 క్యారెక్టర్స్, డిస్క్రిప్షన్ లిమిట్ టు 90 క్యారెక్టర్స్, యాడ్ URL, ట్రాకింగ్ టెంప్లెట్, ఫైనల్ URL సఫిక్స్ అనేసి ఎవ్రీథింగ్ అనేది ఇచ్చాము. యాక్చువల్గా ఇది మనకి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో వస్తుంది. గాట్ ఇట్, ఇది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో వస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో వచ్చే సినారియోని కూడా ఒకవేళ మీ కంపెనీస్ లో, ఓకే, మీరు స్మాల్ కంపెనీస్ లో వర్క్ చేసినా కానీ, ఇండివిజువల్ గా వర్క్ చేసినా కానీ, ఆర్ ఎల్స్ అవర్ సెల్ఫ్ మనము స్కిల్ ని ఎన్హాన్సింగ్ చేసుకోవాలి అంటే దెన్ ఐ యాడెడ్ ఇన్ ద సింగిల్ ప్రాంప్ట్. ఇప్పుడు సింగిల్ ప్రాంప్ట్ లో మనం చేసాం. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ క్యాంపెయినింగ్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ క్లయింట్కి వర్క్ చేస్తున్నారో ఆ క్లయింట్కి సంబంధించిన డీటెయిల్స్ ముందుగానే ఇవ్వాలి. అది సింగిల్ ప్రాంప్ట్లో ఇవ్వాలి. దీస్ ఆర్ ద క్యాంపెయినింగ్ డీటెయిల్స్. బిజినెస్ నేమ్ ఈజ్ యోగా అకాడమీ, బిజినెస్ టైప్ ఈజ్ సర్వీస్ కేటగిరీ, బడ్జెట్ 500 per day, క్యాంపెయినింగ్ డ్యూరేషన్ 700 days, కీ మెట్రిక్స్ CTR, కన్వర్షన్ రేట్, కాస్ట్ పర్ ఎక్వైజేషన్ CPA. ఇక్కడ నేను యోగా అకాడమీ అని ఇచ్చాను. సో నౌ ఐ చేంజింగ్ దాట్. ఓకే, LG వాషింగ్ మెషిన్, ఐ కాపీ. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ టెక్స్ట్ని మనము సింగిల్ ప్రాంప్ట్లోకి జనరేట్ చేద్దాము. సో దిస్ ఇస్ ద సింగిల్ ప్రాంప్ట్. ఇప్పుడు చూడండి, హియర్ ఇస్ ద ఫుల్ ప్రాంప్ట్. ఈ ఫుల్ ప్రాంప్ట్ చూడండి. ఈ ఫుల్ ప్రాంప్ట్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేస్తే, యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ద యాడ్ కాపీ. ఐ కాపీ దిస్ వన్, పేస్ట్ ఓవర్ హియర్. సో నేను ఫస్ట్ ఇక్కడ నోట్ ప్యాడ్ మీద తీసుకున్నాను. దెన్ అగైన్ వీడియో URL కూడా కావాలి కదా. ఐ కాపీ దిస్ వీడియో URL, కాపీ, పేస్ట్ ఓవర్ హియర్, దెన్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇక్కడ మనం ప్రాంప్ట్ ఏమి ఇచ్చాము చూడండి. క్రియేట్ an యాడ్ కాపీ ఫర్ బికమింగ్ an ఎక్స్పర్ట్ ఇన్ గూగుల్ వీడియో యాడ్స్. హియర్ ఇస్ ద స్టేజ్ 1, హియర్ ఇస్ ద స్టేజ్ 2, హియర్ ఇస్ ద స్టేజ్ 3, హియర్ ఇస్ ద క్యాంపెయినింగ్ డీటెయిల్స్. ఇప్పుడు చూడండి, యాజ్ పర్ ద యాడ్ కాపీ, గూగుల్ వీడియో యాడ్స్ క్యాంపెయినింగ్ యాడ్ కాపీ డ్రాఫ్ట్, బిజినెస్ నేమ్ యోగా అకాడమీ, సర్వీస్ అండ్ డ్రైవ్ వ్యూస్ per day 500 rupees, duration 7 days, key metrics CTR, యూట్యూబ్ URL వాచ్ నౌ. ఇలా క్లిక్ చేస్తే మనం URL అనేది ల్యాండ్ అవుతాం. గోట్ ఇట్. ద నెక్స్ట్ స్టేజ్ 1, యాజ్ పర్ ద స్టేజ్ 1 ఇక్కడ చూడండి, క్యాంపెయినింగ్ నేమ్, మల్టీ ఫార్మాట్ అడ్వర్టైజ్మెంట్, బిడ్ స్ట్రాటజీ, బడ్జెట్ అండ్ డేట్స్, నెట్వర్క్స్, లొకేషన్స్, లాంగ్వేజెస్ అండ్ రిలేటెడ్ వీడియోస్. ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు అడగొచ్చు, రైట్, ఇక్కడ లొకేషన్స్ అని ఇండియా ఉంది. మనం లొకేషన్స్ ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చాము. సో ఆర్ఎల్స్ మనం ఇండియా కాకుండా వేరే లొకేషన్ యాడ్ చేస్తే ఇంకో లొకేషన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. అది సెకండ్ వన్ ఇస్ ద యాడ్ గ్రూప్, విచ్ ఆర్ ద రైట్ ఆడియన్స్. ఈ సెకండ్ యాడ్ గ్రూప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెకండ్ యాడ్ గ్రూప్లో ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వాలి అనేది, యాడ్ గ్రూప్ నేమ్ అండ్ ఆడియన్స్ టార్గెటింగ్ 18 to 35, ఇంట్రెస్ట్, ఎలాంటి ఇంట్రెస్టెడ్ ఉన్న ఆడియన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, కస్టమ్ సెగ్మెంట్ అంటే ఏంటి, కస్టమ్ సెగ్మెంట్స్లో ఉండే ఫార్మెట్ ఏంటి, అండ్ కీవర్డ్స్ ఏంటి, ఎలాంటి కీవర్డ్స్ అనేది మనం తీసుకోవాలి, టాపిక్స్ ఏంటి, ఎలాంటి టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ప్లేస్మెంట్స్, పాపులర్ మార్కెటింగ్ అండ్ ద ప్రొడక్టివిటీ ఛానల్స్ని మనం టార్గెట్ చేయండి అని చెప్తుంది. స్టేజ్ 3లో URL ఎలా ఉండాలి,
డిస్ప్లే పాత్ ఫస్ట్ వన్ ఎలా ఉండాలి, సెకండ్ వన్ ఏ విధంగా ఉండాలి, కాల్ టు యాక్షన్ ఏ విధంగా ఉండాలి, యాడ్ కాపీ, సో లిమిట్ టు 90 క్యారెక్టర్స్ అని చెప్పాం కదా, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉండాలి, URL కి సంబంధించిన ట్రాకింగ్ టెంప్లేట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎవ్రీథింగ్ వీ గెట్ ఇన్ ద సింగిల్ ప్రాంప్ట్. ఓకే, దీన్ని మనము ఎన్హాన్సింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా బెటర్ అనేది ఇంప్రూవైజేషన్ జరుగుతుంది. సో మనకి ది బెస్ట్ ఎక్స్పర్టైజ్ కావాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ కస్టమైజబుల్ ప్రాంప్ట్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. When we know how to we do the customization as per the business, as per the services, when we are doing a Google advertisements for the client. సో క్లయింట్స్కి మనం వర్క్ చేసేటప్పుడు ఆ క్లయింట్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్ ప్రకారము, టార్గెటెడ్ యూజర్స్ ప్రకారము, లొకేషన్స్ ప్రకారము అండ్ సెగ్మెంటేషన్ ప్రకారము మనం చాట్ జీపీటీకి ఈ కస్టమైజ్ ప్రాంప్ట్ కనుక ఇవ్వగలిగితే వీ విల్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకే, సో ఇన్ ఎర్లియర్ మనము క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 2 hours and 3 hours టైం పట్టింది. చాట్ జీపీటీ సపోర్ట్తో చాలా సింప్లిఫై చేసుకున్నాము. ఎప్పుడైతే మనము ఈ కస్టమైజబుల్ ప్రాంప్ట్ని మనం ఇక్కడ చూసామో, ఈ కస్టమైజ్ ప్రాంప్ట్ మనం చూసిన తర్వాత అసలు ఇది గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, ఇట్ నాట్ ఏ మ్యాటర్ అనేసి అంత కాన్ఫిడెన్స్ అనేది మనకి ఇస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి సింప్లిఫై చేస్తుంది, ప్రాక్టీస్ చేయడం కోసం సింప్లిఫై అవుతుంది. కానీ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ రియల్ టైమ్ క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేస్తామో దెన్ వీ విల్ గెట్ ద రియల్ ఎక్స్పీరియన్స్. అది యాక్చువల్గా రియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చే కాన్ఫిడెన్స్, ఇది ఎక్స్పీరియన్స్ కాదు ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది. ఇప్పుడు ఈ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్తో ఎప్పుడైతే గూగుల్ యాడ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తామో దెన్ వీ విల్ గెట్ ద ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి వీ కెన్ టెల్ టు ఎనీ వన్ ఆర్ ఎల్స్ వీ కెన్ గివ్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్స్ టు అవర్ క్లయింట్. Okay, so this is how the all about the Google video ads using the chat GPT. So ఈ chat GPT and prompt engineering గురించి మనం డిస్కస్ చేయాలి అంటే it goes to seamless hours, right? So never end topic ఇది. Okay, but coming sessions లో కూడా we will discuss with the chat GPT because the entire module is mastering search engine marketing with AI. ఓకే, దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ మాడ్యూల్ అనేది మనము పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, సేమ్ వీడియో అడ్వర్టైజ్మెంట్కి పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా చేస్తాము, అసలు ఎగ్జాక్ట్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే ఏంటి, గూగుల్ వీడియో యాడ్స్ ఎక్స్పర్ట్ అంటే ఏంటి, గూగుల్ వీడియో యాడ్స్ ఎవరు చేస్తారు, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎవరు చేస్తారు, అందులో ఉండే స్పెషల్ టాపిక్స్ ఏంటి అనేది ఐ విల్ గివ్ యూ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద కమింగ్ సెషన్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ BVR Alpha Community and all the best.